పిఎంసి ఈరోజు సూర్యాపేట శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రస్తుత ప్రెసిడెంట్ ఈ యొక్క ట్రస్ట్ నిర్వాహకులు వారి హస్బెండ్ సత్యనారాయణ గారు మరి నాగమణి మేడం వారితో మనం ఉన్నాం. వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు తీసుకుందాం. నమస్తే సార్. ఈరోజు పిఎంసి ఇక్కడికి వచ్చింది మీ యొక్క అద్భుతమైన అనుభవాలు ప్రపంచానికి అందించడం కోసం. సో మరి మేడం, మొట్టమొదట మీ కుటుంబ నేపథ్యం గురించి. నా పేరు తోట నాగమణి అండి. నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాము. మా కుటుంబం అత్తయ్య, మామయ్య, 4 ఆడబిడ్డలు, మా వారు బిజినెస్, మా తల్లిగారు వాళ్ళు వ్యవసాయం చేసేది. మేము 6గురం, మా 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళం, నేను 2వ గామని. మేమంతా ధ్యానంలోకి వచ్చాము అక్కయ్య ద్వారా. కానీ ఫస్ట్ మేము మా మామగారు భగవద్గీత చదివేది బాగా. అప్పుడు భగవద్గీత నేర్చుకోమంటే నేను నేర్చుకోలేదు. ఈ భగవద్గీత ఏం చదువుతాంలే అని అనుకున్నాం. బిజినెస్ పిల్లలతోటి కొంచెం అన్ని ఇబ్బందులతోటి, అంటే ఇక కుటుంబ బాధ్యతలతోటి అది ఏది చేయలేకపోయాం. కాకుంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక సంకల్పం గట్టిగా ఉండేది, నేనంటూ ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా సరే చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా నేను ఏదో ఒకటి ఈ సమాజానికి పనికొచ్చే పని చేయాలి, నాతోటి ఏదో ఒకటి సాధించబడాలి అనే లక్ష్యం మటుకు ఎప్పుడు అనుక్షణం నాలో ఉండేది. కానీ అది ఏ విధంగా చేయాలనేది అర్థం కాకపోయేది. ఓకే మేడం. మరి సార్ మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం. నా పేరు తోట సత్యనారాయణ. నేను బీకామ్ వరకు చేశాను. ఆ తర్వాత వ్యాపారంలోకి వచ్చాను. దాని తర్వాత మాకు 98లో బ్రహ్మకుమారి సంస్థతో పరిచయాలు ఏర్పడ్డాయి. 27 సంవత్సరాల నుంచి ఆ పరిచయాలు అలాగే ముందుకు సాగుతున్నాయి. ఒకనొక సందర్భంలో పిరమిడ్ ధ్యానం గురించి దారం శ్రీనివాస్ గారు మాకు చెప్పి మా ఇంట్లో ఒక పరిచయ కార్యక్రమం పెట్టించారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ రోజు పత్రి గారి సందేశము, వారి పాటలు చాలా మంచిగా అనిపించినాయి. వారిని మాత్రం అప్పటికి ఇంకా చూడలేదు. దాని తర్వాత మధ్యలోనే మా మిత్రుడు ఆనంద్ ప్రసాద్ గారు దర్శనం వారికంటే ముందే అయింది. వారి ప్రభావం నాకు నా మీద చాలా చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. దాని తర్వాత విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం, చాలా అద్భుతమైన అనుభూతిని పొంది ఆ స్ఫూర్తితో మా ఇంట్లో ధ్యాన పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం, మా ఇంటికి పత్రిక రాజర్ రావడం, చాలా అది చెప్పలేను. మేడం, మొట్టమొదట మీరు ధ్యాన పరిచయం, ధ్యానం తర్వాత మీ అనుభవాలు. ధ్యానం కంటే ముందు నాకు ఆరోగ్యపరంగా నేను ఈ ధ్యానంలోకి వచ్చానండి. ఆరోగ్యం బాగాలేదు. ఒక 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్లో ఉన్నాను, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లంతో. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని చేసినా ఏమీ లాభం లేకుండా ఉంది. అప్పుడు మా అక్కయ్య గారి ద్వారా నేను ధ్యానం, మురిశెట్టి ప్రమీల గారి ద్వారా, నేను మా అక్క ఆమె అంతకంటే ముందు నుంచే ధ్యానం చేయమని చెప్తే నేను వినలేదు. ఆ బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చి గట్టిగా నువ్వు ధ్యానం చేస్తావా చేయవా అని ఆమె పట్టుదల గట్టిగా పట్టి దారం శ్రీనివాస్ గారిని పిలిచి మా ఇంట్లో క్లాస్ పెట్టించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2011 నుంచి నేను ఇప్పటి వరకు ధ్యానం చేయని రోజు అంటూ లేదండి. నేను 41 రోజు ధ్యానం చేసిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ పోయింది. నేను అంతకుముందు వంట చేయలేని దాన్ని వంట చేస్తున్నాను. అందరికీ కుటుంబం అవసరాలు, బయట ధ్యాన అవసరాలు అన్నీ తీర్చుకుంటూ వస్తున్నాను. నాలో ఎంత ఉత్సాహం వచ్చింది. 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ ద్వారా నేను చాలా సఫర్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది, ఇట్లాంటి జనం ఎంతమంది ఉన్నారో, ఏ డాక్టర్ కూడా చేయలేని పని ఈ విశ్వం చేస్తుంది. ఈ విశ్వం ద్వారా విశ్వశక్తి తీసుకుంటే మనం ఆరోగ్యం, ఆనందం, మన జన్మరాహిత్యం కూడా దొరుకుతుంది. ఇలాంటి గురువు మనకు దొరికారు. నేను దారం సార్ని ఒకటే అడిగా, సార్ నేను ధ్యానం చేస్తే కానీ నాకు పత్రి సార్ పరిచయం కావాలి ఫస్ట్ అని అడిగాను. ఓకే మేడం.
మరి సార్ ధ్యానం తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు? ధ్యానం తర్వాత చాలా మార్పే వచ్చింది. అయితే ఎక్కువ నేను మొదటి నుంచి కూడా సేవాభావంతో సేవా కార్యక్రమాలకి ఎక్కువ పాల్గొనడం అనేది జరిగేది. పత్రిసారిని చూస్తే ఒక అద్భుతమైన మహానుభావుడిని చూసినట్టే అనుభూతి కలిగేది. ఆ ఏజ్లో కూడా వారి చుట్టూ ఉన్న ఇప్పుడు ప్రస్తుత సమాజంలో విచ్చలవిడిగా అసలు కొండంత పెరిగింది ఈ నాన్ వెజ్, మాంసాహారం తినడం, ఇవన్నీ ఇలాంటి సొసైటీలో ఒక ధైర్యంగా సంఘానికి, సమాజానికి మీరు వ్యతిరేకంలో వెళ్తున్నారు, మీరు కిందికి పడిపోతున్నారు మీరు అని చెప్పి ఒక ఆశాకిరణం ఆ సమాజానికి చెప్పడం అంటే ఏటికి ఎదిరిన అట్లుగానే ఉంటుంది. అయినా కానీ వారిని చూస్తే సత్యం చెప్తున్నారు కాబట్టి సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. ఎవరైనా సత్యానికి తల వంచాల్సిందే అనే కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతం అండి. వండర్ఫుల్ మేడం. పత్రి గారు మీ ఇంటికి చాలాసార్లు వచ్చారు. సో పత్రి గారితో ఉన్న మీ అనుబంధం? పత్రి గారు వచ్చారండి. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎంతో ఆనందం. సార్ మా ఇంటికి వచ్చాడు. నేను ఫస్ట్ ధ్యానంలోకి రాగానే వచ్చారు సారు. ఈ నడియాడే దేవుడు, గురువు, అసలు భగవంతుడిని మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఈ భగవంతుడిని చూస్తున్నాము అనేది కూడా నాకు ఇంకా గట్టి నమ్మకం కలగలేదు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు. ఎందుకంటే షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా వీళ్ళంతా మహానుభావులు, ఇప్పుడు ఒక గురూజీలు వీళ్ళంతా చెప్తున్నారు కదా, అలాంటి గురువే అనుకున్నా. కానీ మహానుభావుడు భగవంతుడే. మేము ఆ పొందిన ఆనందం ఎంతో ఉందండి. చాలా సఫర్ అయ్యాను. ఆ సఫర్ మొత్తం పోయింది. దగ్గరకు వచ్చారు, అమ్మ ఏంట్రా అన్నాడు. ఏం లేదు సార్, మీ ఆతిథ్యం, మీ సాంగత్యంలో ఉండాలని ఉందన్న, అంతకంటే భాగ్యం మాకేం లేదన్న. ఓకే ఓకే అని తల మీద ఒకసారి ఇలా అన్నారు. ఓకే చాలా సంతోషం సార్ మా కానీ భోజనం పెట్టాను. నేను భోజనం పెడితే తీసుకున్నారు, తిన్నారు. ఒక ఆ చామగడ్డ ముక్క నాకు నోట్లో పెట్టారు. అప్పుడు సార్ పెడుతుంటే ఇలా కూడా ఉంటారా, పెడితే తినాలా వద్దా, ఈ ఎంగిలి కదా, మనం అలా తినకూడదు కదా అనేది ఒకటి భావన ఫస్ట్ నుంచి ఉంటుంది కదండి. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే సార్ పెట్టడమే అద్భుతం, తిను 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 అంటున్నారు. తీసుకున్నాను. తర్వాత అర్థమైంది అది లోపలికి వెళ్ళినప్పుడు అమృతంలాగా అనిపించింది. ఇదేదో మెడిసిన్ లాగుంది నాకు, అందుకే నాకు సార్ ఇచ్చాడేమో అనుకున్నా. అందరూ వచ్చి నాకు సెకండ్ ఇస్తున్నారు, నీ అదృష్టం బాగుంది, సార్ తినిపించాడని. అది తిన్నాక తర్వాత నాకు అర్థమైంది సార్ ఎంత గొప్పవాడో, ఆయనతోటి మనం ఎలా తిన్నామో ఏంటని. సార్ వచ్చిండు అంటే ఒక పండగే మాకు. అప్పటి నుంచి నేను కేర్ సెంటర్ ఓపెన్ చేయాలనే పట్టుదలతోటి ఈ ధ్యాన ప్రచారం చేయాలి, ఈ గురువుగారి సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఈ ధ్యానంలోకి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. మనం ఊరికే ఉంటే కుదరదు. ఆయన ఇచ్చిన దేహం, ఆయన ఇచ్చిన సంపద మనం ఎక్కడి నుంచి తెచ్చింది కాదు, ఇది దీనికి వినియోగించాల్సిందే. ఈ సఫరింగ్ చాలామందితో ఉంటుంది. అందరూ బ్యాక్ పెయిన్, సయాటికా, మైగ్రేను, థైరాయిడ్ వీటన్నిటితో బాధపడుతున్నారు. ఊరికే ధ్యానానికి రమ్మంటే ఏం ధ్యానం, ఎవరు రారండి. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఏముందమ్మా ఇందులో, మీరు రావండి. లేదు ఇలా కొంచెం విశ్వశక్తి వస్తుంది, మనకు ధ్యానంతో ఆరోగ్యం సమకూరుతుంది. దానికి నేనే ఉదాహరణ అని చెప్పిన తర్వాత ఫస్ట్ కేదారి గారు, ఆమె చాలా సఫర్ అయింది. ఆమె వచ్చి కూర్చొని ధ్యానం చేసింది, చాలా ఆనందపడ్డది. ఇలా వచ్చి నన్ను కావలించుకొని, ఆంటీ ఎంత మంచి సెంటర్ అండి ఇది, దీంట్లో నా జీవితమే మారిపోయింది, నేను చాలా సఫరింగ్లో ఉన్నాను, మెడిసిన్ వాడితే నాకు పడట్లేదు, ఎవరు ఇచ్చారు ఈ సలహా మీకంటే సార్ గురువు గారు అని. అప్పటి నుంచి కేర్ సెంటర్ ఎక్కువ నడవడం, అందులో రోజు ఒక రకం క్లాస్ చెప్పడం. హరిప్రసాద్ సార్ క్లాస్ రోజు, హరిప్రసాద్ సార్ క్లాస్ ఉన్న రోజు 40-50 మంది వస్తారండి. రోజు భగవద్గీత క్లాసు, హరిప్రసాద్ సార్ క్లాసు, సీతాయనం క్లాసు, స్పిరిచువల్ ట్యాబ్లెట్ క్లాసు, అలా రోజు ఒక రకం క్లాస్ పెట్టుకుంటూ ఈ పెద్ద క్లాసులు ఫస్ట్ పెట్టాము. ఈ పిరమిడ్ రాకముందు
చాలా క్లాసులు పెట్టామండి. అప్పుడు ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు, రోజు 150 మంది క్లాస్కి వచ్చేవాళ్ళు. దాని తర్వాత సరిపోదు అనే ఉద్దేశంతో అందరం కలిసి సంకల్పం పెట్టుకొని 40 రోజులు సంకల్పం పెట్టుకున్నాక దీనికి బీజం పడింది. ఈ పిరమిడ్ కట్టాము. ఈ పిరమిడ్ కట్టినప్పుడు మేము ఎన్ని ఉడుదుడుకులకు ఎదుర్కొన్నామో పత్రిసారికి ఎరికి, ఆయన చిరునవ్వే మాకు ధైర్యం. ఏదైనా సరే ఈ పిరమిడ్ మొదలుపెట్టిన కాడి నుంచి ఎన్నిసార్లు వచ్చిండో సారు, అందరినీ ఇలా చూస్తాడు, ఓకేనా 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 అని అడుగుతాడు. ఓకే సార్ అని. ఆ పనులన్నీ అవలీలగా జరిగిపోయినాయి. ఏదైనా సరే మేము ఇబ్బందులు కూడా మర్చిపోయామండి. ఏం పడ్డామో కూడా ఏం లేదు. ఇటుకలు మోసాము, ఇసుక జల్లెడ పట్టాము, ఇక్కడ వచ్చిన వాళ్ళకు వంట చేసి పెట్టాము, రోజు ఎన్నో చేసాము. పిరమిడ్ మనది ఇది ఆత్మజ్ఞానం అందించేది. దీంట్లో ఉంటే జన్మధన్యమవుతుంది. ఇది ఎంతమందికో ఉపయోగపడాలి. ఒక దేవాలయం కంటే ఎక్కువ ఈ పిరమిడ్ అనేది మా అందరికి అర్థమైందండి. అర్థమై దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీనికి ఇంకా ఎక్కువ సేవ చేయాలనే భాగ్యంతో ముందుకు వస్తున్నామండి. సొంత ఇల్లుకు ఒక చిన్న పని కూడా నేను చేయలేదండి. ఆ ఇల్లు కట్టేటప్పుడు నేను బ్యాక్ పెయిన్ తోటి ఉన్నాను. కనీసం మా సారు రోజు చెయ్యను, ఇంట్లో ఒక గిన్నె కూడా నేను తోమనండి ఇప్పుడు కూడా. ఇక్కడ మటుకు అవును. మీలాంటి వాళ్ళందరూ మరి వెనక ఉంటే దీనికి మరి ఆ పిరమిడ్ కట్టిన దాని వెనక వ్యవసాయ పిరమిడ్ ధ్యాన మందిరం కట్టిన సమయంలో మీరు దీనికోసం ఎంతో కష్టపడ్డారు, ఎంతో తిరిగారు. సో మీ అనుభవాలు చెప్పండి. ఇది మా ఇంట్లో ప్రజ్వలిత కేర్ సెంటర్ స్థాపించిన తర్వాతనే దినదిన అభివృద్ధిగా ఒక్కొక్క రోజు మా పైన ఓపెన్ ప్లేస్లో 160 మంది వరకు కూడా వచ్చేవాళ్ళు వినడానికి. ఆ సందర్భంలో ఎక్కడన్నా 200 గజాల ప్లేస్ దొరికితే ఒక పర్మనెంట్గా పిరమిడ్ కట్టుకోవచ్చు, గ్రౌండ్ పిరమిడ్ అనుకున్నాం. అనుకోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక మిత్రుడి ద్వారా ఇక్కడ 1000 గజాలు అందుబాటులో ఉంది, మీరు పనికొస్తే తీసుకోండి అన్నారు. అంటే ఎంత పత్రిజీ గారి చక్రమే ఇదంతా, ఆయన మహత్యం అనుకున్నాము. వచ్చాము, చూసుకున్నాం. ఇక ఈరోజు సమాజం ఎట్లా ఉందంటే అక్కడొక రాయికి పసుపు పూసి ఇక్కడ దేవుడు వెలిశాడు అంటే తండోపతండాలుగా సమాజం అలా ఉంది. ఇప్పుడు అలాంటి సమాజానికి పిరమిడ్ అంటే తెలియపరచాలంటే కొంచెం కష్టతరంగా అనిపించింది. అంటే రాయికి పసుపు కుంకుమ పూసేది దేవుడు అంటే ప్రతి వాళ్ళు నమ్ముతారు, గుడి కడతారు, దానికోసం ఎంత ఖర్చు అని పెడతారు. నువ్వే దేవుడు కావాలరా అంటే మాత్రం దానికి కట్టడానికి ఎవరు ముందుకు రాదు. అది ప్రాబ్లం. అయితే ప్రజలు వెళ్ళాం, ఇట్లా ప్రాజెక్ట్ కడుతున్నాము, పిరమిడ్ కడుతున్నాము, మాకు చందా ఇవ్వండి అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఒక్కొక్క రోజు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అట్లా ప్రవాహంలాగా వచ్చినాయి తప్ప వెళ్ళింది కూడా పెద్ద ముగ్గురమే. దారా శ్రీనివాస్ గారు, మేము, దాని తర్వాత రవిచంద్ర గారు, 3-4 అది పెద్ద సమాజంలో పెద్ద పేరున్న వ్యక్తులను కూడా ఏం కాదు. అయినా కానీ దీని వెనుక ఆ మహానుభావుడి పాత్రనే, వారు మమ్మల్ని పాత్రలాగా ఇక్కడ మాతో చేపించుకున్నారు. అదండి తెలంగాణలో 2వ బిగ్గెస్ట్ పిరమిడ్ మేము నిర్మాణం చేసినప్పుడు. తెలంగాణలో అతిపెద్ద పిరమిడ్, హైవేకి 1.5 కిలోమీటర్ దూరంలో, అందరికీ అందుబాటులో, నగరం మధ్యలో ఇన్ని వసతులు ఉన్నాయి. ఈ అద్భుతమైన నిర్మాణం ఆ పత్రిక గారి మహత్యం తప్ప ఇంకా వేరే మా ఎవరి గొప్పతనం, మా గొప్పతనం అయితే లేదని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా పత్రిక గారు ఎప్పుడూ ఉంటారు, మనతో పని చేపిస్తారు. మనం అంతా ఒక ఇన్స్ట్రుమెంట్స్ గా ఉండి ఆ పని చేయడంలోనే మనం అది ఆయన ఎన్నుకొని వచ్చారు. పత్రిక గారిని ఒక సందర్భంలో మరి మీలాంటి వాళ్ళ సాంగత్యం వల్ల మేము ఇలా తయారయ్యారు సార్ అంటే, నా వల్ల మీరేమీ అవ్వలేదు, మిమ్మల్ని అందరినీ నేను ఏరుకున్నా అని చెప్పారు. సో రత్నాలను నేను ఏరుకున్నాను అన్నారు. సో కాబట్టి మనం అంతా రత్నాలమే, పత్రిసార్లు మనల్ని ఏరుకున్నారు. వండర్ఫుల్. మరి మేడం, మరి ఈ శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో మీరు అందిస్తున్న సేవల గురించి
ఇక్కడ సేవలు పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ఆదివారం ఇది మేము ఆధ్యాత్మిక ఆదివారం అని పెట్టుకున్నామండి. దీనికి ఒక ఆదివారం అంటే బయట ఎంజాయ్ అనే అందరికీ ఉంటుంది. మేము ఆధ్యాత్మిక ఆదివారము, ఇది సూర్యుడు పుట్టినరోజు. ఈ టైంలో మనం ధ్యాన కార్యక్రమాలే చేసుకోవాలి, బయటలా కాదని చెప్పి ప్రతి ఆదివారం కూడా సత్సంగం పెట్టుకుంటున్నాము. నెలకు 4 క్లాసులు పెట్టుకుంటున్నాము. కడతాల్ ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ ప్రాజెక్టులు మటుకు నిరంతరంగా నడుస్తూ ఉన్నాయండి. ఏ క్లాస్ అయినా సరే, మొన్న జీకే సార్ క్లాస్ నడిచింది, అంతకుముందు మేడం స్వర్ణలత మేడం క్లాస్ నడిచింది 9 రోజులు, మొన్న రీసెంట్గా జీకే సార్ క్లాస్ నడిచింది 3 రోజులు. అలా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఇటు సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు, కడతాలు వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నైట్ హాల్ట్ ఇక్కడ ఉండే విధంగా మాకు పిరమిడ్లో అన్ని వసతులు సమకూర్చుకున్నాము. ఇప్పటికి కూడా ఇంకా తక్కువైనాయంటే సమకూరుస్తూ ఉన్నాము. మా శక్తి కొద్దీ మేమందరం ఆ పత్రి సార్ దారిలో నడుచుకుంటూ ఒక్కొక్క సంకల్పం పెట్టుకుంటున్నాం. ఆ పని పూర్తయ్యేదాకా దాని వెంబడి తిరుగుతున్నాం. మేము తిరిగినప్పుడు పని కంపల్సరీ అయిపోతుందండి ఒక సంకల్పం పెట్టుకొని. ఫస్ట్ మటుకు కొంచెం భయపడుతున్నాం, ఈ పని ఎలా అయ్యిద్ది, ఇవన్నీ ఎవరు సమకూరుస్తారు, ఎలా అనుకున్నాం. కాకుండా ఏంటంటే సమకూర్చిన తర్వాత పని ఒకటి డేట్ పెట్టుకున్నాక ఈజీగా అయిపోతుందండి. అందరికీ ఆనందంతో అయిపోతుంది. ఆ ఆనందం అందరితో పంచుకుంటున్నాం. ప్రతిసారి క్లాసులు మటుకు అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మాస్టర్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నాం. మేము ఇంట్లో వంట చేస్తామో చెయ్యమో కానీ ఇక్కడ మటుకు వంట చేస్తాము, గిన్నెలు తోముతాం, ఇల్లు ఉడుస్తాం, అన్ని పనులు కూడా ఇక్కడ పత్రిగారి సేవ అని చెప్పి అందరం అన్ని కలిపి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ సేవ అనగానే మా వాళ్ళందరూ కూడా వస్తారండి. ఇక్కడ ధ్యానులందరూ కూడా అందరూ వచ్చి తలా ఒక పని అని చేస్తారు. నేను ఏదో ప్రెసిడెంట్ అనేది, అది ఒక పదవి అనేది నా కోసం కాదు. అందరూ ఉండాలి అంటేనే దాన్ని బాధ్యత ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నాను. అంతకంటే ముందు కూడా ఈ పిరమిడ్ కట్టేటప్పుడు నా సంకల్పం ఏంటంటే, నేను ఒక 10 లక్షలు ఎంత కష్టపడైనా మా వారి సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్ని అందరి దగ్గరికి వెళ్ళి ఇది పిరమిడ్ కడుతున్నాం, మాకు సహాయం చేయండి అని అడిగి తేవాలి అని నేను అందరూ మీటింగ్ పెట్టిన రోజు నేను 10 లక్షలు నా ద్వారా ఇస్తానని చెప్పానండి. దానికోసం నేను ఎంతమందినో అడిగాను, మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్లు జరిపించాను. ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి ఆ 10 లక్షల మటుకు మా వారికి సంబంధం లేకుండా నేను దీనికి ఒప్పచెప్పానండి. ఎందుకంటే అది నా జన్మ ధన్యం కావాలి. నాకు ఎన్ని కర్మలు ఉన్నాయో తెలియదు, నేను ఎవరిని ఏం పాపం చేసుకున్నానో పుణ్యం చేసుకున్నానో తెలియదు. అవన్నీ అయిపోవాలి అంటే ఇదే లాస్ట్ జన్మ చేసుకోవాలంటే ఆ గురువు గారి సాన్నిధ్యం కావాలి, ఆయన లక్ష్యం నెరవేర్చాలి, ఆయన యొక్క పనులు మనం చేస్తే మన అన్నీ పోయినట్టే అనే ఉద్దేశంతో ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. మా పిల్లలతో కూడా ధ్యానం చేపిస్తాను. ఇప్పటికి కూడా 3 పిల్లలండి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 3తోటి ధ్యానం చేయిస్తా. అల్లుళ్ళతోటి మనవాళ్ళతో కూడా నేను ధ్యానం చేపిస్తా. ధ్యానం చేపిస్తే మీకు స్వీట్ కొనిస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా, పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తా అని చెప్పి వాళ్ళని కూడా ధ్యానం చేపిస్తాను. అందరూ అమ్మమ్మ ధ్యానం అనగానే ఫోన్ చేయగానే అమ్మమ్మ ఈరోజు ఎన్ని గంటలు ధ్యానం చేసావు అని అడుగుతారు పిల్లలు. అదొక ఆనందంగా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అని అడగరు, ధ్యానం అయిపోయిందా నీదే అని అడుగుతారు పిల్లలు. పత్రి సార్ వచ్చిండా ఏం మాట్లాడావు ఆయన అని అడుగుతారు. మా పెద్దమ్మాయి కొడుకు అయితే ఆయన నీకేం చెప్పాడని అడుగుతాడు. ఒకసారి పత్రి సార్ని వాళ్ళని కూడా చూపించాను. గురువుగారు అందరినీ ఆశీర్వచనం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా వాళ్ళందరూ అక్కడక్కడ మా అమ్మమ్మ ధ్యానం చేస్తుంది, 1 గంట సేపు కూర్చుంటుంది అని స్కూల్లో కూడా చెప్తారు పిల్లలు మాస్టర్స్ తోటి అందరితోటి. ఇక్కడ మా మనవరాలు మనవడు అందరూ ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా నాకు అందరు సపోర్టు, కొడుకు కోడలు భర్త. మా వారైతే ఫుల్ సపోర్ట్ అండి. వేరే ఏది చేస్తానన్నా ఊరు వెళ్తానన్నా కొంచెం ఇంట్లో అందరూ ఒప్పుకోరు, కానీ ధ్యానం క్లాస్కి వెళ్తా అంటే ముందే ఒప్పుకొని నేను దింపొస్తా తీసుకెళ్తారు. దీనికి మటుకు నాకు అందరు సపోర్ట్ ఉందండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇప్పుడు అంటే ఒక కృష్ణుడు ఈ ప్రపంచానికి భగవద్గీతను బోధించాడు. ఒక బుద్ధుడు ఒక బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు. ఎందరో
వేదాలు ఉపనిషత్తులు మన సనాతన ధర్మంలో కొన్ని వేల కొద్ది గ్రంథాలు ఉన్నాయి. అలాంటి గ్రంథాలని ఎవరు కూడా చదవడానికి తీరిక లేకుండా పరుగులు పెట్టే సమాజం అయిపోయింది. అయితే ఒక కృష్ణుడు ఒక భగవద్గీతను మాత్రమే అందించాడు ఈ ప్రపంచానికి. ఒక బుద్ధుడు ఒక బౌద్ధ మతాన్ని స్థాపన చేశారు. ఇక్కడ పత్రిజీ గారు ఏం చేశారు, 1,00,000 పుస్తకాలని చదివి ఆ సారాన్ని మొత్తము శ్వాస మీద ధ్యాస, మీకు మీరే గురువు, మీరే దేవుళ్ళు అని ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడం అనేది మాటల్లో కానీ ఏ రూపంలో చెప్పలేనంత అదొక చాలా గొప్ప సందేశం. మరి ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాల్ని పత్రి గారు మరి తన జీవితం మొత్తం కూడా రంగరించి ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. మరి అలాంటి ఒక జ్ఞానం ఈరోజు పిఎంసిలో ఉంది. భగవద్గీతలో శ్లోకాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు, ఎందుకంటే సంస్కృతంలో ఒక పదానికి 50 అర్థాలు ఉంటాయి. అలాగే బౌద్ధ మతం ఈ రోజున ఎన్నో శాఖోపశాఖలుగా మారిపోయి ఆయన చెప్పినటువంటి ధర్మాన్నే పక్కదోవ పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే భాష మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు అవన్నీ మారిపోతాయి. కానీ పిఎంసిలో ఏదైతే మాట్లాడబడిందో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్న మాట ఎవరు కూడా మార్చలేదు. అందుకే పత్రి గారు ఆయన ఇచ్చినటువంటి సందేశాలన్నీ పిఎంసిలో నిక్షిప్తమై ఉన్నాయి. 30,000 గంటల పైన మనకు రికార్డు ఉంది. ఒక జీవితాలను మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం భాండాగారం అంతా పిఎంసిలో ఉంది. అలాగే ఆయన మాట్లాడటమే, ఆయన చెప్పిన జ్ఞానమే కాకుండా, అంటే గురువులు చెప్పిన విషయాలు ఎవరో ఒకళ్ళు నిక్షిప్తం చేయొచ్చు, కానీ అది ఆచరించినటువంటి మనలాంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ధ్యాన అనుభవాలు, 1,00,000 మంది పిరమిడ్ ధ్యాన అనుభవాలు పిఎంసిలో రావాలంటున్నారు. మరి దాని గురించి మీ మాటలు. పిఎంసి అనేది అది కూడా ఒక అద్భుతం అండి. ఈ కరోనా టైంలో ధ్యానం చేయలేని వాళ్ళు, చాలా ఇబ్బందులు పడి సఫర్ అయిన వాళ్ళందరికీ ఈ పిఎంసి చాలా అద్భుతంగా పనిచేసిందండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకోవడం, ధ్యానం చేయడము అప్పుడు బాగా స్టార్ట్ అయిందండి. కరోనా అనేది ఒక వరంలాగా మన ధ్యానులందరికీ అదొక అద్భుతమైన వరం. ధ్యానానికి రమ్మని పిలిచిన రానోళ్ళు ఫోన్ చేసి అడిగి ధ్యానం ఎలా చేయాలి అంటే పిఎంసి కొట్టమ్మా నీకు అన్నీ వస్తాయని చెప్పి పిఎంసిలో మొత్తం ప్రతి పల్లెటూరు బస్తీ అని లేదండి, ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా పిఎంసి ద్వారా అన్ని సమాచారం వస్తుంది. గురువుల సమాచారం, ధ్యానుల సమాచారం, అద్భుతమైన విషయాలు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ పిఎంసి చేయబట్టి వస్తున్నాయి. పిఎంసికి చాలా చాలా కృతజ్ఞత. పత్రిసారి పిఎంసి స్థాపించినందుకు జయహో పత్రిజీ, జయహో పత్రిజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ అద్భుతమైనటువంటి అనుభవాలు పిఎంసితో ఈరోజు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సక్సెస్.